జేడి ఆటో డ్రైవర్కి మొబైల్లో ఒక వ్యక్తి ఫోటో చూపిస్తూ, ఈరోజు ఈ వ్యక్తి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి నీ ఆటోలో కానీ ట్రావెల్ చేశాడా అని జేడి అడుగుతూ ఉండగా ఆటో డ్రైవర్ కాస్త తడబడుతూ ఉంటాడు. చెప్పు, వాడిని ఎక్కడ డ్రాప్ చేశావు అని ఆటో డ్రైవర్ కాలర్ పట్టుకొని కేడి బెదిరించగానే, సార్ అది ఫ్యాక్టరీ ఉంది కదా, పాడుబడిన ఫ్యాక్టరీ, ఆ పక్కనే డ్రాప్ చేశాను సార్ అని అడ్రస్ చెప్తాడు ఆ ఆటో డ్రైవర్. దాంతో కేడి అక్కడికి బయలుదేరుతాడు. ఆ ఫ్యాక్టరీ పక్కన జయరామ్తో కలిసి మరొక ఇద్దరు వ్యక్తులు మందు సెటప్ని సెట్ చేస్తారు. అక్కడ కూర్చొని వాళ్ళు మందు తాగుతూ ఉంటారు, ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడే కేడి వెనకాల నుండి వస్తూ ఉంటారు. ఇక జయరామ్ని ఆ ఇద్దరు వ్యక్తులు అలర్ట్ చేస్తూ ఉంటారు. అటు చూడండిరా అని అలర్ట్ చేస్తూ ఉండగా కేడి జయరామ్ కాలర్ పట్టుకొని 24 మంది ప్రాణాలు పోవడానికి కారణమై ఇక్కడ కూర్చొని ఎంత హ్యాపీగా మందు తాగుతున్నావురా అని జయరామ్ని పట్టుకొని చితకా బాధేసి జయరామ్ని అరెస్ట్ చేసి కేడి తీసుకెళ్తారు. ఇక ప్రెస్ మీట్ పెట్టి సాధు ఇలా అనౌన్స్ చేస్తాడు, ఈ బ్లాస్ట్కి కారణమై ఇంతమంది ప్రాణాలు పోవడానికి జయరామ్ అండ్ గ్యాంగ్ని, ముఖ్య వ్యక్తి అయిన జయరామ్ని ఈరోజు అరెస్ట్ చేశాం అని ప్రెస్ ముందుకి జయరామ్ ముఖానికి మాస్క్ వేసి తీసుకొచ్చి హాజరుపరుస్తారు. మీనన్ ఆ న్యూస్ చూసి షాక్ అవుతాడు. జయరామ్ని మీనన్ మనిషి చంపేస్తాడా? జయరామ్ మీననే ఇదంతా చేయించాడని నిజం బయట పెడతాడా? జేడి ఈ జాబ్ని కాపాడుకోగలదా లేదా రిజైన్ చేస్తుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.